గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మా పూజా మందిరం చూపిస్తున్నాను. అమ్మవారిని చూసారండి. అంటే 5 ఇయర్స్ బ్యాక్ వెండిలో చేపించి తెచ్చుకున్నానండి. కానీ చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. ఎన్ని సార్లు కుంకుమ పూజ చేశాను, ఎన్ని వేల సార్లు చేశాను, కానీ షైనింగ్ మాత్రం తగ్గదండి. చాలా పవర్ఫుల్. అసలు ఎంత పవర్ఫుల్ అంటే ఇక డైలీ అకేషన్ అని కాదు, ఎప్పుడు కుంకుమ పూజ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఏ అమ్మవారికి ఆ స్తోత్రాలు, ఆ కలర్ పువ్వులు నైవేద్యం సమర్పిస్తూ ఉంటాను. అయితే ఈ దసరా ఇప్పుడు కాదండి, మా చిన్నప్పటి నుంచి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటారా, నా లైఫ్లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అండి. మేము నలుగురం అక్క చెల్లెళ్ళం. అయితే మా అక్కలకి మధ్యలో అమ్మకి ఒక ఇద్దరు కొడుకులు కూడా పుట్టి చనిపోయారు. అయితే ఇక లాస్ట్ వన్ ఫోర్త్ సంతానంగా నేను ఆడపిల్ల కాకుండా పాప పుట్టాలని వెళ్ళి విజయవాడలో అమ్మవారి దగ్గర ముడుపు కట్టి వచ్చారండి మా పేరెంట్స్. అయినా కానీ నేను లాస్ట్కి ఆడపిల్లనే పుట్టాను. అంటే ఇద్దరు అబ్బాయిలు చనిపోయారు, నలుగురు ఆడపిల్లలు, లాస్ట్ నేనన్నమాట. అమ్మవారికి మొక్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆడపిల్ల పుట్టేసరికి మా అమ్మగారు కొంచెం జీర్ణించుకోలేకపోయారు, కొంచెం దగ్గర కూడా తీసుకోలేదట. ఇక మా అమ్మమ్మ తాతయ్య గారు ఉండేసి తిట్టి వాళ్ళే కొన్ని రోజులు చూసుకున్నారట. డిప్రెషన్లో ఉందన్నమాట, మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని. అయితే మాకు దగ్గరలో ఉన్నటువంటి అయ్యగారు వచ్చేసి జాతకం చూసిన తర్వాత అన్నారట, మీరు బాధపడాల్సిన పని లేదు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి ముడుపు కట్టిన తర్వాత పుట్టింది కాబట్టి అమ్మవారి గిఫ్ట్ అనుకోవడమే, అమ్మాయి వల్ల బాగానే కలిసి వస్తుంది, మీకేం బాధ లేదు, ఆ అమ్మాయి ఉన్నన్ని రోజులు మీకు మనీకి కానీ దేనికి లోటు ఉండదు, తర్వాత మ్యారేజ్ తర్వాత అక్కడ వాళ్ళకి కలిసి వస్తుందని చెప్పారట. అందుకనే మా ఇంట్లో నన్ను బాగా గారాబం చేసేవాళ్ళండి, ఒక మాట అనకపోయేవాళ్ళు. నేను కూడా నాకు గుర్తున్న కాడ నుంచి ఇంట్లో అమ్మ నాన్న రెగ్యులర్గా పూజ చేసేవాళ్ళు, నాన్నగారు ఎక్కువ చేసేది. అయితే ఈ దసరా నవరాత్రులకి మాకు దేవుడి మందిరం సపరేట్గా ఉండేదండి ఒక రూమ్లో. మేము అఖండ దీపం పెట్టుకొని మా అమ్మమ్మ గారు ఆ మందిరం దగ్గరే, అంటే రూమే కాబట్టి మా అమ్మమ్మ గారు నేను అక్కడే పడుకునేవాళ్ళం. అఖండ దీపం అప్పటి నుంచే పెట్టుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు పెట్టుకోవాలంటే కొంచెం తోడుగా పూజ చేసే వాళ్ళు కూడా లేకపోవటం వల్ల అఖండ దీపం పెట్టలేదండి. కాకపోతే ఉదయం సాయంత్రం కంపల్సరీ నైవేద్యం పెడుతున్నాను. ఇక ఏ అమ్మవారికి ఏ అష్టోత్తరాలు, లలిత మాత్రం కంపల్సరీ డైలీ లలిత పారాయణ చేస్తానండి. గురువు గారు ఎవరు లేరు, లలితాదేవినే గురువుగా భావించేసి సొంతగా నేర్చుకున్నానండి. కానీ నాకు ఇట్లా ఈ పూజలు ఇవంటే బాగా ఇదండి. అలాగే మనం జాతరలు అలాంటి చోటకి వెళ్తే అవి ఒక రకమైన మ్యూజిక్ పెడతారు కదండి, వాటికి నాకు గూస్ బంప్స్ వచ్చేస్తాయండి. అందుకే నేను అలాంటి చోటుకి వెళ్ళను. కానీ మా ఇంట్లో మాత్రం మా పేరెంట్స్ దగ్గర నుంచి ఈ ఆచారం ఉందండి. దసరా బాగా చేసుకుంటాం. కాకపోతే అఖండ దీపం అనేది పెట్టకుండా ఉండడం మైనస్ అయిపోయింది. ఇక మిగతాదంతా కూడా యాజిటీస్గానే జరుగుతుంది. ఈరోజు చూసారు కదండి మా అమ్మవారిని, చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి. రెగ్యులర్గా నేను అన్నీ చేస్తూనే ఉంటా, అభిషేకాలన్నీ అన్నీ దీంట్లోనే. అందరి దేవుల విగ్రహాలు చిన్న చిన్నవి తీసుకున్నామండి. కాకపోతే నేను అమ్మవారిని శివయ్యని మీకు చూపిస్తున్నాను, ఈరోజు చూపించాలనిపించింది. ఇది నా లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అండి. అంటే వాళ్ళకి ఆడపిల్లని కొద్దిగా నన్ను మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని కొంచెం దగ్గర చేయలేదు, కానీ అమ్మవారి దయతోటే కదండి పుట్టింది, అందువల్ల ఆమెతోటే ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాను నేను. ఇక లలిత అమ్మవారు అంటే ప్రాణం, అందువల్ల డైలీ లలిత పారాయణ కంపల్సరీ చేస్తానండి. ఈరోజు 3వ రోజు కదండి, ఇంకా మళ్ళీ రేపు 4వ రోజు కాత్యాయని దేవి అవతారం. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5 to 6 వరకు చేసేసుకుంటున్నానండి పూజ. ఎందుకంటే అంతా పని అయిపోయిన తర్వాత అయితే లేట్ అవుతుందని ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనే, ఎప్పుడైనా నేను ఎర్లీ మార్నింగ్సే చేస్తానండి. స్కూల్కి వెళ్ళిన 6 వరకు కంప్లీట్ చేసేసుకుంటా ముందు పూజ. అంటే ఫ్రెష్ అయిన తర్వాత వంట చేసే అలవాటు అండి నాకు. కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వంట చేస్తారుగా, అలా కాదండి, నేను స్నానం చేసి దీపం పెట్టిన తర్వాత వంట చేస్తా. ఈరోజు ఎలా ఉన్నారండి మా అమ్మవారు. ఈ చిన్న చిన్న సంతోషాలే నా జీవితంలోనండి. ఇలాంటి వాటికే నాకు కోట్లు కూడా అవసరం లేదు.
ఇలా ఇష్టంగా శ్రద్ధగా పూజ చేసుకుంటే అదే చాలండి. అందువల్ల ఈ దసరానే కాదు, ఏ ఫెస్టివల్స్ అయినా కానీ బాగా చేస్తా. కాకపోతే ఈ దసరా అంటే నాకు ఇది చెప్పాలనిపించింది. విజయవాడ వెళ్ళి అమ్మవారికి ముడుపు కట్టి వచ్చిన తర్వాత మళ్ళీ ఆడపిల్ల పుట్టడం ఏంటా అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.